వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ అగ్రవల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి గణేష్ స్టడీ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మన దగ్గర ఉన్న 3 కోర్సెస్ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండి, అలాగే న్యూ బుక్, మన కిరణ్ ప్రకాశం బుక్ అయినటువంటి కిరణ్ అర్థమెటిక్ అండి, ఎస్ఎస్సి కిరణ్ అంటారండి. దీనిలో మనకి 9500 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొత్త బుక్ లో 10,500 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మనం 9,500 క్వశ్చన్స్ మనం చెప్తున్నాము. ఇంకా ఈ బుక్ అనేది మన దగ్గర వరకు రాలేదు కాబట్టి మనం ఇది చెప్పట్లేదు. ఇంకా ఎడిషనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం యాడ్ చేద్దాం తర్వాత. ఆర్ఎస్ఎల్ న్యూ ఎడిషన్ లో చూసుకున్నట్లయితే 5000 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయండి. అదే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ చూసుకున్నట్లయితే 2700 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ క్లాసెస్ మీకు ఏది కావాలనుకుంటే దాన్ని మనం గణేష్ స్టడీ సెంటర్ యాప్ లో కానీ లేదా ఈ నెంబర్ ఫోన్ చేసి కానీ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ లో టైప్ 1 చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 61 చూడండి, టైప్ 1 లోనండి. ఇది టైప్ 1. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బిట్వీన్ 100 to 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 13 అండి. చూడండి, వాట్ ఆర్ యావరేజ్ ఆఫ్ ఫుల్ ఆల్ నెంబర్స్ బిట్వీన్ 100 to 200 అంటే 100 నుంచి 200 మధ్య దేంతో అండి 13తో భాగించబడే సంఖ్య యొక్క యావరేజ్ కావాలండి. 13తో భాగించబడే సంఖ్య 100 కంటే ఎక్కువ ఉన్నది చూడండి. 13తో చూస్తే 13 ఒకటిలో క్యాన్సిల్ అవ్వదండి. తర్వాత 13 ఏళ్ళు 91 అండి, అంటే 13 ఎనిమిది పడుతుందండి. అవునా కదండి. 13 ఎనిమిది 104 అండి, అంటే 104 ఫస్ట్ నెంబర్ అవుతుందండి. మరి 200 దగ్గరలో చూసుకున్నట్లయితే మరి ఎంత ఉంటుందో చూడండి. 13 ఇంటూ 14 ట్రై చేసాం అనుకోండి, ఎంత అవుతుంది చూడండి. 13 ఇంటూ 13 ఇంటూ 14 13 ఇంటూ 15 ట్రై చేయండి. ఓకేనండి. 13 14 చూడండి. 13 4లో చూసుకున్నట్లయితే 52 అంటే 5, 13 ఒకటిలో 13 అంటే 182 అవుతుందండి. నెక్స్ట్ 13 15లో చూసుకున్నట్లయితే లేదా 15 3 చూడండి, లేదా 13 5లో 65 అండి. 6 13 ఒకటిలో 13 అండి. 13 6 అంటే 195 అవుతుంది. అంటే లాస్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, 195 అవుతుందండి. ఫస్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే ఎంత అంటే 104 అండి. లాస్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే ఎంత ఉందంటే 105 ఉంది, సారీ 195 ఉందండి. 195. అయితే మనకి యావరేజ్ కావాలంటే మనం ఫార్ములా చెప్పడం జరిగిందండి. మనకి యావరేజ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఫస్ట్ వీడియోలో అదే చెప్పానండి, లేదా లాస్ట్ వీడియోలో లాస్ట్ సమ్ అండి, అంటే దీని ముందు సమ్ 60వ క్వశ్చన్ కూడా సేమ్ మనం ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ లో కూడా సేమ్ దీని మెథడ్ చెప్పడం జరిగిందండి. ఇదే మీరు బుక్ లో కానీ లేదంటే వేరే మెథడ్ లో చేసినట్లయితే ఈ ప్లేస్ సరిపోతుంది, అంత ఎక్కువ మెథడ్ వస్తుందండి. మనం అంత పెద్ద చేయట్లేదు, మనం సింపుల్ గా చేయడానికి ప్రయత్నించాలండి ఎప్పుడు కూడా. ఓకేనండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి సింపుల్ గా చేసిన ఎంత ఆన్సర్ వస్తుందో చూడండి. ఇక్కడ ఇందులో ఫస్ట్ నెంబర్ ఏ అండి, లాస్ట్ నెంబర్ ఎల్ అండి. మరి ఈ రెండింటికి యావరేజ్ కావాలనుకుంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఏ ప్లస్ ఎల్ బై 2 అనేసి మన ఫార్ములా చెప్పడం జరిగింది. ఏ అంటే ఎంత అంటే 104, ఎల్ అంటే 195 అండి, బై 2 అనమాట. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 9 ప్లస్ 5 సారీ 4 ప్లస్ 9 అంటే 4 ప్లస్ 5 అంటే 9 అవుతుందండి. 9 ప్లస్ 0 అంటే 9 అవుతుంది. 1 ప్లస్ 1 అంటే 200 బై 2. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్ గా 300 అండి, అంటే 150 రావాలి, కానీ ఏమొస్తుందండి 149.5 వస్తుందండి. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ దేర్ ఆర్ 22 గర్ల్స్ హూ స్కోర్డ్ an యావరేజ్ ఆఫ్ 35 మార్క్స్ ఇన్ ది టెస్ట్. వాట్ ఇస్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది బాయ్ ఇఫ్ ది క్లాస్ యావరేజ్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ క్వశ్చన్ క్లాస్ యావరేజ్ ఈజ్ 42 అండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ అన్కంప్లీట్ అనుకున్నాను, కంప్లీట్ చేశాడండి. ఓకే, మంచిదే. చూడండి, ఇక్కడ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ అంటే ఒక క్లాస్ లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. దేర్ ఆర్ 22 గర్ల్స్, అందులో 22 మంది గర్ల్స్ అంటండి. 22 మంది గర్ల్స్ అంటే చూడండి, ఇక్కడ 50 మందిలో 22 మంది గర్ల్స్ అంటే ఇది గర్ల్స్, ఇది బాయ్స్ అండి. 22 మంది గర్ల్స్ అంటే మరి బాయ్స్ ఎంత మంది అవుతారండి? ఖచ్చితంగా మనకి 28 మంది అవుతారండి. 28 మంది. అయితే చూడండి ఏమన్నాడంటే 22 గర్ల్స్ హూ స్కోర్డ్ అన్ యావరేజ్ 35 మార్క్స్ అండి. వీళ్ళు 35 మార్క్స్ సంపాదించారండి. వాట్ ఈస్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది బాయ్స్ ఇఫ్ ది క్లాస్ యావరేజ్ ఈస్ 42 అని చెప్పండి. క్లాస్ యావరేజ్ చూసుకున్నట్లయితే 42 అండి. అంటే దీన్ని ఎలిగేషన్ లో కూడా చేయొచ్చు, ఎలిగేషన్ కాకుండా నార్మల్ గా కూడా చేయొచ్చు. ఎలిగేషన్ అయితే చూడండి, ఇక్కడ 42 వస్తుంది, ఇక్కడ 35 అండి.
ఈ వాల్యూ తెలియదండి, ఈ వాల్యూ మనకు తెలియదు. ఇప్పుడు దీనికి ఎలిగేషన్ అప్లై చేసాం అనుకోండి, ఎలిగేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 42 నుంచి 35 మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్స్ నుంచి 42 మైనస్ చేయండి, అంటే ఎక్స్ మైనస్ 42 అవుతుంది. 42 మైనస్ 35 అంటే ఎంత వస్తుందండి, 7 వస్తుందండి. ఇక్కడ చూడండి ఇది 7 4 కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏమవుతుందండి, ఇంటూ 4 చేసినట్లయితే మన 22 వస్తుందండి. సారీ, ఇంటూ 4 చేసినట్లయితే మన 22 వస్తుందండి. ఓకేనండి. అర్థం. మరి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఇక్కడ, ఈ 4 పంపించామనుకోండి 22/4 అవుతుందండి. ఈ -42 వస్తే పంపించినట్లయితే +42 అవుతుందండి. ఇప్పుడు ఎల్సిఎం చేయండి, 22 ప్లస్ 4 తో 4 2 8 అండి, 4 4 16 అండి, అంటే 168 + 22/4 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేయండి, 22 ప్లస్ చేసినట్లయితే ఎంత అవుతుంది చూడండి ఇక్కడ, 190 అవుతుందండి. 190/4 అండి. 4 తో డివిజన్ చేయండి, 4 తో 4 4 16 అండి, ఇంకా 30 ఉంటుంది. 4 7 28 అండి, ఇంకా 5 అండి, అంటే 47.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 47.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మనం ఈ విధంగా చేయొచ్చు. మనకు మొత్తం మనకు తెలుసండి, మొత్తం టోటల్ స్టూడెంట్స్ 50 స్టూడెంట్స్ కాబట్టి 50 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత అంటే 42 కాబట్టి 52 × 42 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ గర్ల్స్ చూసుకున్నట్లయితే 22 మంది, 22 మెంబర్స్ అండి, వాళ్ళ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే 35 మార్క్స్ అండి. అలాగే బాయ్స్ చూసుకున్నట్లయితే 28 అండి, వాళ్ళ యొక్క యావరేజ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, 50 × 42 చేసినట్లయితే 210 వస్తుందండి, ఈజ్ ఈక్వల్ టు 22 × 35 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి, 70 × 11 అంటే 770 వస్తుందండి. ఇక్కడ ఎక్కడ మనం తప్పు చేసి ఉంటుంది చూడండి, ఇంకా 42 5 అంటే ఇక్కడ మనకు 00 వస్తుందేమో, 00 అండి, 5 2 10 0 అంటే 00 వస్తుందండి, అదే 2100 వస్తుంది. ప్లస్ ఇక్కడ 28x అండి. మరి 28x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2100 నుంచి ఈ 770 మైనస్ చేయాలండి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ చేస్తే 0 అండి, 0 నుంచి 7 మైనస్ చేస్తే మనకు 3 వస్తుంది, అంటే అక్కడ మనకి 20 ఉంటుంది, 20లో 7 తీస్తే 13 అండి, బై 28 అవుతుంది. 28 తో డివిజన్ చేసాం డైరెక్ట్ గా, 28 తో డివిజన్ చేసినట్లయితే 7 తో క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, 7 1 తో 7 అండి, ఇంకా మనకి ఎంత ఉంటుంది, 63 ఉంటుందండి, 7 9 0 అండి, 7 తో 7 4 అండి, మనకి ఏమొచ్చింది మళ్ళీ 190/4 వచ్చిందండి. 190/4 వస్తే ఏమవుతుందండి, 47.5 ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా ఎలిగేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదే ఎలిగేషన్ అయితే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది, కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో. ఎలిగేషన్ నార్మల్ గా మొత్తం మనకి ఈ వాల్యూ అంటే చూడండి, ఇక్కడ బాయ్స్ యొక్క యావరేజ్, గర్ల్స్ యొక్క యావరేజ్, నెక్స్ట్ మిక్స్డ్ యావరేజ్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్ గా అనిపిస్తుందండి. అలా కాకుండా ఏదో ఒక యావరేజ్ ఇవ్వనప్పుడు కనుక్కోవాలనుకుంటే మాత్రం కొద్దిగా ఎక్స్ అనుకొని చేయవలసి ఉంటుంది, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అడగడం జరిగింది కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. ప్రాక్టీస్ చేయండి, చాలా బెటర్ అనమాట ఇది. కానీ అది కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళకి ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనేసి ఈ ప్రాసెస్ తో ఎక్కువ చేస్తున్నాం కదా అనేసి ఈ ప్రాసెస్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 63 అండి. వాట్ ఇస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 7 అని ఇచ్చాడండి. ఫస్ట్ 7 మల్టిపుల్స్ అండి, 7 మల్టిపుల్స్ అంటే అందులో మనకు మిడిల్ నెంబర్ ఏమవుతుంది, 4th నెంబర్ అవుతుంది, ఎందుకంటే ఇటువైపు 3 ఉంటాయి, ఇటువైపు 3 ఉంటాయి, ఇటువైపు 3 ఉంటాయండి, అందులో 7 4 ఉంటుంది కాబట్టి 4 × 7 అనమాట, అంటే 28 అవుతుందండి ఆన్సర్. ఓకేనండి. ఇంకా అర్థం కాకపోవచ్చు కొంతమందికి. ఫస్ట్ 7 అన్నాడు కాబట్టి 7 14 తర్వాత 21 28 తర్వాత 35 42 50 49 అండి. ఇలా మనకి 7 మల్టిపుల్స్ అనమాట. దీని యొక్క యావరేజ్ కావాలనుకుంటే ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుందండి. లేదా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం యావరేజ్ ఫార్ములా, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ బై 2 అనమాట, అంటే a + l/2 అనేసి, అంటే 7 + 49/2 అండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే ఏమవుతుందండి, 56 అవుతుంది. 56/2 = 28 అండి. మనం ఏ ఫార్ములాలో చేసినా సరే మనకు 28 ఆన్సర్ వస్తుందండి. మరి నేను ఇక్కడ ఎలా చేశానంటే మొత్తం 7 నెంబర్స్ లో మిడిల్ నెంబర్ అనేది మనకి యావరేజ్ అనమాట, అంటే ఫోర్త్ నెంబర్ అనమాట. ఫోర్త్ నెంబర్ అంటే 4, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 7 అంటే 7 1 7 అండి, సెకండ్ నెంబర్ 14 అంటే 7 2 అండి, థర్డ్ నెంబర్ 7 3 అండి, ఫోర్త్ నెంబర్ ఏమవుతుంది 7 4 అవుతుంది, కాబట్టి మనం 28 అంటే డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలిగాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 64 అండి. ది యావరేజ్ ఆఫ్ 11 results ఈజ్ 182 అండి. ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 result ఈజ్ 199 అండ్ దట్ ఆఫ్ ది లాస్ట్ 6 results ఈజ్ 161, దెన్ వాట్ విల్ బి ది 6th result అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ 11 result లో 6 result ఈ వైపు నుండి 6 result ఈ వైపు నుండి చూసుకున్నట్లయితే లాస్ట్ మిడిల్ లో ఉన్న 6th result అనేది డబుల్ అవుతుంది అనమాట. 6th result అనేది డబుల్ అవుతుంది కాబట్టి ఏం చేస్తామంటే అది మైనస్ చేయవలసి ఉంటుంది. డబుల్ అయినప్పుడు ఒక్కటి మైనస్ చేసాం అనుకోండి అప్పుడు సరిపోతుంది అనమాట. కాబట్టి 6 ఇంటూ ఫస్ట్ మనకి యావరేజ్ చూసుకుంటే ఎంత 199, కాబట్టి 6 × 199 ప్లస్ అనదర్ 6 ఇంటూ ఎంత అవుతుంది 161 అండి.
దీని నుంచి x మైనస్ చేశారు ఎందుకంటే 6 1 డబుల్ అవుతుంది కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు మొత్తం 11 రిజల్ట్స్ అంటే 11 into 182 అండి. ఇప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసిన మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మన x కావాలంటే ఎలా వస్తుందండి మనకి x ఈజ్ ఈక్వల్ టు 11 into 182 మైనస్ 6 కామన్ తీసి ఎందుకంటే చూడండి ఇది సారీ అండి ఇది పంపించాలి రివర్స్ చేశాను నేను ఎందుకంటే ఇక్కడ మైనస్ x అనుకో వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ 6 కామన్ తీసాం అనుకోండి 6 కామన్ తీస్తే 199 ప్లస్ 161 అవుతుందండి. ఇది వచ్చేస్తుందండి మైనస్ 11 into 182 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ కామన్ ప్లస్ చేసేది 6 into ఇక్కడ 199 161 అంటే ప్లస్ చేసినట్లయితే చూడండి ఈ 1 ఇక్కడ ప్లస్ చేస్తే 200 అవుతుందండి. 200 ప్లస్ 161 అంటే 360 అవుతుందండి. 360 మైనస్ 11 into 182 అవుతుందండి. ఇప్పుడు x వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి మైనస్ చేసినట్లయితే మనకి యూనిట్ డిజిట్ ద్వారా ఆన్సర్ కనుక్కుందామని చూడండి ఇక్కడ 600 అండి మైనస్ ఇక్కడ 182 అండి అంటే 0 మైనస్ 2 అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే చివరిలో 8 వస్తుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 158 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 158 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. యూనిట్ డిజిట్ ద్వారా చేసామండి మనం అంటే చివరి డిజిట్ ఆధారంగా ఎందుకంటే ఎక్స్ ముందు కొఫిషియంట్ ఏం లేదండి ఆ 10th మళ్ళీ డిజిట్ చేస్తుందని ఇబ్బంది లేదు. ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకున్నట్లయితే 0 అండి. ఇక్కడ యూనిట్ డిజిట్ చూసినట్లయితే మన 2 అండి. ఇక్కడ 0 ఉందంటే పక్కదాని నుంచి బారోయింగ్ అవుతుంది కాబట్టి మన 10 అవుతుంది. 10 లో 2 తీస్తే ఎంత అంటే 8 అండి. కాబట్టి చివరిలో 8 ఏది ఉందో అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఒక్కదానికే ఉందండి కాబట్టి ఆన్సర్ మనకి 158 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 65 అండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 24 kgs when a boy having weight 36 kgs leave the class and a new boy having weight 30 kgs join the class. The average weight becomes 23.5 kgs. How many boys are there in the class అన్నాడు. అక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదండి. మనకి యావరేజ్ చూసుకున్నట్లయితే ఎంతవరకు మారిందండి 24 నుంచి 23.5 కి మారిందండి. అంటే ఎంత తగ్గిందండి 0.5 తగ్గిందండి. ఓకేనండి 0.5 తగ్గిందండి. మరి 0.5 తగ్గిందంటే 0.5 ఇంటూ ఎంతమంది అంటే తెలియదు కాబట్టి x మంది ఉన్నారు అనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి 36 కి 30 కి డిఫరెన్స్ అనమాట. 36 మైనస్ 30 చేస్తే 6 అవుతుంది అనమాట. అంటే 0.5 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 6/0.5 అవుతుందండి. 6/0. దీన్ని మనము 60/5 అని రాసుకోవచ్చు. 5 తో చూసుకున్నట్లయితే 5 12 అండి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 12 అవుతుందండి. అంటే అక్కడ ఉండే విద్యార్థి ఆ క్లాస్ లో ఉన్న విద్యార్థుల సంఖ్య చూసుకున్నట్లయితే 12 అండి. క్లాస్ లో విద్యార్థుల సంఖ్య ఎంత అండి 12 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ వన్ చూడండి మనం ఆల్రెడీ అటువంటి ప్రాసెస్ చేయడం జరిగిందండి కాబట్టి నేను డైరెక్ట్ గా చెప్పాను నేను. క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. ది యావరేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ అండ్ బి ఈస్ 15 less than that of average marks obtained by B and C. If the marks obtained by C is 65, what is the marks obtained by A అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అనమాట. ది యావరేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ అండ్ బి యొక్క యావరేజ్ మార్క్స్ ఎలా ఉన్నాయంట 15 less than that ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై బి అండ్ సి అండి. 15 less than అంటుండండి అంటే 15 తక్కువ ఉన్నాయండి. ఇవి ఎలా ఉన్నాయండి 15 తక్కువ ఉన్నాయి ఎందుకంటే బి అండ్ సి కంటే. అంటే బి ప్లస్ సి బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. ఓకేనండి దీని నుండి చూడండి ఏమవుతుందండి ఇది బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి బై 2 అనమాట ఈజ్ ఈక్వల్ టు 15 అండి. ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఏం మిగులుతుందండి సి మైనస్ ఏ బై 2 మిగులుతుందండి ఈజ్ ఈక్వల్ టు 15 అండి. మరి సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 15 అండి. 15 into 2 అంటే 30 అవుతుంది అనమాట. ఓకేనండి నెక్స్ట్ ఇంకేమన్నాడంటే ఇప్పుడు మార్క్స్ అబ్టైన్డ్ బై సి ఈజ్ 65 అండి. అంటే సి మార్క్స్ చూస్తారు 60 ఇది 60 కాదు 30 సారీ 30 సి మార్క్స్ మనకి ఇచ్చాడు ఎంత అంటే 65 అండి. 65 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 65 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 35 మార్క్స్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 35 మార్క్స్ అండి. ఓకే ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 67 అండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 11 స్టూడెంట్స్ ఈజ్ 37 kgs. వెన్ ఏ స్టూడెంట్ లెఫ్ట్ ది గ్రూప్ then average weight of the group becomes 35 kgs. What is the weight in kgs of the student who left అని ఇచ్చాడండి. స్టూడెంట్ హూ లెఫ్ట్ చూడండి ఇక్కడ యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 11 స్టూడెంట్స్ అంటే 11 మంది యొక్క యావరేజ్ ఎంత అంటే 37 అండి. 37 కాస్త ఎలా మారిపోయిందండి 37 కాస్త ఎలా మారిపోయిందండి
35 గా మారిపోయిందండి. మనం దీనికంటే బెటర్ గా ఏం చేస్తాం, ముందు మనం చిన్నది తీసుకుంటామండి. అంటే 10 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 35 అండి. 11 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అండి 37 అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైందండి, ప్లస్ 2 పెరిగిందండి. కాబట్టి 10 ఇంటూ 2 చూడండి, 10 ఇంటూ 2 ఏమవుతుందండి 20 అవుతుందండి. ఈ 20 దీనికి ప్లస్ అవుతుంది. కాబట్టి ఆ వెళ్ళిపోయిన అబ్బాయి యొక్క ఏజ్ ఎంత అండి, వెళ్ళిపోయిన అబ్బాయి యొక్క 11వ వ్యక్తి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అంటే 57. ఏజ్ వెయిట్ అండి. వెయిట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 57 కేజీస్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి తక్కువ మీద తీసుకోవడం అలవాటు కాబట్టి మీరు ఆ విధంగా తీసుకోండి. మనకి ఇచ్చింది ఇలా ఇచ్చాడు, కానీ మీరు ఏం తీసుకుంటారంటే పైన చిన్నది, తర్వాత కింద పెద్దది, ఆ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనమాట. మీకు సింపుల్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి సమ్మర్ కూడా అలాగే చేస్తున్నాం కాబట్టి. మరి ఇక్కడ తక్కువ అయింది కదండి, మరి వెయిట్ తగ్గుతుంది పెరుగుతుంది, ఇక్కడ మైనస్ ఉండాలని మరి ఆలోచించండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో అది ప్లస్ గా మైనస్ గా రాసుకోండి. ఓకేనండి, ఇక్కడ తగ్గితే తగ్గిందని, పెరిగితే పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ L, M and N is 93. If the average weight of L and M be 89 kgs and that of M and N be 96.5 kgs, then the weight of M is అనండి. ఇక్కడ M ఉంది, ఇక్కడ M ఉంది అని చూసుకోండి. కాబట్టి రెండిట్లో M ఉంది కాబట్టి ఇక్కడ ఇద్దరు యొక్క యావరేజ్ కాబట్టి 2 ఇంటూ 89 అవుతుందండి. అలాగే ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 ఇంటూ 96.5 అవుతుందండి. ఇందులో M అనేది డబుల్ ఉంది కాబట్టి M యొక్క యావరేజ్ X అనుకోండి. ఆ ఎక్స్ ఇందులో మైనస్ చేసినట్లయితే దేనికి సమానం అండి, ముగ్గురు యొక్క యావరేజ్ సమానం. ముగ్గురు యొక్క యావరేజ్ 3 ఇంటూ 93కి సమానం అవుతుంది. అంటే ముగ్గురు యొక్క యావరేజ్ 93 ఇచ్చాడండి. ముగ్గురు యొక్క వయసులో మొత్తం ఎంత అవుతుంది, 3 ఇంటూ 93 అండి. అలాగే ఇక్కడ ముగ్గురు యొక్క వయసులో మొత్తం ఇది అవుతుందండి. అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ కాబట్టి రెండు ఈక్వల్ చేసినట్లే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఈక్వల్ చేయండి, ఏమవుతుంది చూడండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 2 ఇంటూ 89 ప్లస్ 96.5 మైనస్ 3 ఇంటూ 93 అవుతుందండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. మరి దీన్ని సాల్వ్ చేస్తే ఎంత అవుతుందో చూడండి ఒకసారి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే, లేదా యూనిట్ డిజిట్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంత అవుతుందండి, 89 అంటే 178 అవుతుందండి. ఇది ప్లస్ ఇక్కడ 96 చూసుకున్నట్టు 3.5 కదండి. కాబట్టి మనకి 190 193 అవుతుందండి. మైనస్ ఇక్కడ 3 ఇంటూ 93 కాబట్టి 3 3 9, 3 9 27 అండి, 279 అవుతుంది. ఇప్పుడు యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ 8 ఉందండి, ఇక్కడ ఏముందండి 3 ఉందండి. 8 ప్లస్ 3 అంటే మనకి 11 అంటే 1 వస్తుంది. 1 మైనస్ 9 చేసామనుకో, 1 మైనస్ 9 అంటే ఏమవుతుందండి 11 మైనస్ 9 అనమాట. 11 మైనస్ 9 ఏమవుతుందండి 2 అవుతుంది. కాబట్టి చివరిలో 2 వచ్చింది మనకు ఆన్సర్ అవుతుందండి. కాబట్టి 92 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 92 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. లేదంటే మీరు నార్మల్ గా ఇక్కడ ఈ రెండు ప్లస్ చేసి మైనస్ చేసుకున్నా ఓకేనండి. ఇక్కడ మనం ఏమి అప్లై చేసామంటే యూనిట్ డిజిట్ అప్లై చేసామండి, అది గుర్తుపెట్టుకోండి, యూనిట్ డిజిట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 69 అండి. క్వశ్చన్ నెంబర్ 69. మహేష్ బైస్ 3 షర్ట్స్ అట్ ది యావరేజ్ ప్రైస్ 1250 rupees అండి. ఇఫ్ ఈ బైస్ 2 more shirts at an average price Rs 1450 rupees, what will be the average price of all the 5 shirts he buys అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ చూడండి, 3 షర్ట్ల యొక్క యావరేజ్ ఇచ్చాడండి. ఎంత అంటే 1250 రూపాయలు. కాబట్టి 3 షర్ట్ల యొక్క కొనగల మొత్తం ఎంత అవుతుందండి, 3 ఇంటూ 1250 అవుతుంది. మరొక 2 షర్ట్లు అదనంగా కొనడండి. వాటి యొక్క యావరేజ్ చూసుకున్నట్లు ఎంతంటే 1450. కాబట్టి మరి 2 షర్ట్ల యొక్క మొత్తం ఏమవుతుందండి, 2 ఇంటూ 1450 అండి. మరి ఏమన్నాడండి, ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఆల్ ది 5 షర్ట్స్ ఈ బైస్ అన్నాడండి. అతనికి ఉన్న 5 షర్ట్ల యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత అడుగుతుంది. కాబట్టి ఏమవుతుందండి బై 5 అండి. ఇది మొత్తము బై 5 అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 తో మల్టిప్లై చేసినట్లయితే 300, లేదంటే డైరెక్ట్ గా మీరు ఆప్షన్ త్రూ కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఆప్షన్ త్రూ మనం వెళ్ళిపోయినట్లయితే మనకి ఎంత వస్తుందండి, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, 5 తీసాం అనుకోండి. 5 తీసిస్తే ఇక్కడ 3 ఇంటూ 5 తీస్తాం అనుకోండి. 5 బయటకు తీసండి, 5 తో క్యాన్సిల్ చేసండి. 5 తో 5 25 కాబట్టి 250 వస్తుంది అనమాట. ఇక్కడ కూడా 5 తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 2 అండి, 5 9 5 0 అండి, అంటే 290 అండి. అంటే ఏమవుతుందంటే 250 ప్లస్ 2 ఇంటూ 290 అవుతుందండి. 3 ఇంటూ 250 ప్లస్ 2 ఇంటూ 290. ఇక్కడ ఈ తర్వాత మనకి సింపుల్ గా మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. లేదు అనుకుంటే మనము డివిజన్ మెథడ్ కానీ, డిజిట్ సమ్ కానీ, యూనిట్ డిజిట్ కానీ అప్లై చేసుకోవచ్చు. యూనిట్ డిజిట్ అంటే అన్నింటికి మనకి 0 ఉంది కాబట్టి 0 విడిచిపెట్టిన తర్వాత మనకి యూనిట్ డిజిట్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ 3 5 15 కాబట్టి చివరి 5 వస్తుందండి. ఇక్కడ 2 9 18 కాబట్టి చివరి 8 వస్తుందండి.
8 ప్లస్ ఇక్కడ 5 అండి. 8 ప్లస్ 5 13 కాబట్టి చివరిలో మనకి 3 వచ్చింది, మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే 1313 1330 మనకు ఆన్సర్ వచ్చిందండి. సింపుల్ గా మనం చెప్పొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి 3 ఇంటూ 25 అంటే ఎంత అవుతుంది? 75 అవుతుంది, పక్కన జీరో అండి. 2 ఇంటూ 29 అంటే 58 కాబట్టి పక్కన జీరో అండి. ఈ రెండు ప్లస్ చేయండి, ప్లస్ చేస్తే ఏమవుతుందండి? 1330 వస్తుందండి. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందండి? సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 70 అండి. అమాంగ్ 4 bags, యావరేజ్ వెయిట్ ఆఫ్ లాస్ట్ 3 bags ఈజ్ 18 kgs and the average weight of the first 3 bags is 19 kgs. If the weight of last bag is 22 kgs, then what is the weight of first bag అనండి. వాట్ ఇస్ ది వెయిట్ ఆఫ్ ఫస్ట్ బ్యాగ్? ఇక్కడ మనకి 4 bags ఉన్నాయండి. 4 bags లో ఫస్ట్ 3 bags యొక్క ఫస్ట్ 3 లాస్ట్ 3 అన్నాడు ముందు. చూడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ లాస్ట్ 3 bags అన్నాడు. లాస్ట్ 3 bags యొక్క యావరేజ్ ఎంత అంటే 18 అండి. అంటే బి ప్లస్ సి ప్లస్ డి బై 3 ఈజ్ ఈక్వల్ టు 18 కాబట్టి ఇంటూ 3 అయిపోతుందండి. మొత్తం కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 54. నెక్స్ట్ ఇంకేమన్నాడండి? ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 3 bags ఈజ్ 19 kgs అండి. అంటే ఏమండి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 19 ఇంటూ 3 అండి. అంటే 57 అవుతుందండి. 57. ఈ రెండు మనం మైనస్ చేసినట్లయితే చూడండి, ఇలా మైనస్ సింబల్ వస్తుందండి అన్నింటికి కూడాను. ఇక్కడ కూడా మైనస్ సింబల్ వస్తుందండి. కాబట్టి ఏమవుతుందండి? బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, సిసి క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఏ ప్లస్ డి అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మైనస్ చేసినట్లయితే మనకు -3 వస్తుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి డి ఇచ్చాడండి, వెయిట్ ఏదండి? డిఏనా? దెన్ వాట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ ది వెయిట్ ఆఫ్ లాస్ట్ బ్యాగ్ అంటే లాస్ట్ బ్యాగ్ ఎంత అంటే 22 kg అండి. డి ఇచ్చాడు 22 అని. -a ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు -3 అండి. మరి -a ఈజ్ ఈక్వల్ టు -3 -22 అండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, -a ఈజ్ ఈక్వల్ టు -25 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే a ఈజ్ ఈక్వల్ టు 25 kgs అని అర్థం అండి. a ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 25 kgs అండి. సింపుల్ గా మనం ఆన్సర్ చేసాం చూడండి. ఓకేనండి. మనము దీని నుండి దీనికి మైనస్ చేసాం అనుకోండి, ఈ మైనస్ కూడా మనకు గొడవ ఉండదు, కానీ అలాగే చేసుకోవాలి. కానీ మనకి రివర్స్ ఇచ్చాడు కాబట్టి మనం అలాగే ఉంచి చేస్తాము. దానివల్ల మనకి ఇది ప్రాబ్లం వచ్చింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ XYZ ఈజ్ 74 kgs if the average weight of X and Y be 68 kgs and that of Y and Z be 78 kgs, then the weight of Y ఈజ్ అని ఇచ్చాడండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే XY లో Y ఇచ్చాడండి, YZ లో Y ఇచ్చాడండి, Y 2 times ఇచ్చాడు అనమాట. ఇటువంటి మోడల్ మనము ఇప్పుడు వరకు సుమారు ఒక 8-9 చేసి ఉంటామండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, XY అంటే 2 నెంబర్లు కాబట్టి 2 ఇంటూ 68 అండి. అలాగే YZ 2 నెంబర్లు కాబట్టి 2 ఇంటూ 78 అండి. -x ఎందుకు -x అంటే ఇది y యొక్క వాల్యూ అనమాట. ఓకేనండి. -x లేదు -a అనుకోండి, కాకపోతే ఇది x అనుకోండి బాగోలేదు ఇక్కడ, ఎందుకంటే ఇది x ఇచ్చాడు కాబట్టి -a అండి. అంటే y యొక్క వాల్యూ ఎంత అంటే ఏగా మనం తీసుకున్నామండి. y యొక్క వాల్యూ ఏం తీసుకున్నామండి? ఏగా మనం తీసుకున్నాం. ఓకే. ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? మొత్తం మూడింటి యొక్క యావరేజ్ ఇచ్చాడు 74 kgs కాబట్టి 3 ఇంటూ 74 అవుతుందండి. 3 ఇంటూ 74 లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ కాబట్టి మనకి ఏ వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ 2 కామన్ తీస్తే 68 ప్లస్ 78 అవుతుందండి. -3 ఇంటూ 74 అండి. ఓకేనండి. 2 ప్లస్ చేసిన 2 ఇంటూ 68 ప్లస్ 78 చేసినట్లు 8 8 16 1 అండి. ఆ 7 7 ఎంత అంటే 14 అండి. -3 ఇంటూ 74 అండి. ఇప్పుడు ఇది చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ యూనిట్ డిజిట్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్ చేయండి. 2 4 ఎంత అండి? సరే 2 6 ఎంత అండి? 12 కాబట్టి చివరి 1 వస్తుందండి. 3 4 ఎంత అండి? 12 కాబట్టి చివరి 2 వస్తుందండి. 2 - 2 అంటే 0 రావాలి. ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఏమవుతుందండి? 0 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అండి. 70 అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ కూడా మనం అప్లై చేసిన మెథడ్ ఏంటండి? యూనిట్ డిజిట్ మెథడ్ అండి. యూనిట్ డిజిట్ మెథడ్ మనం అప్లై చేసామండి. ఓకేనండి. క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా సింపుల్ గా మనం ఆన్సర్ గుర్తుపట్టవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 72 అండి. మనం ఇప్పుడు చేసిన మెథడ్స్ అన్ని కూడా మన గణేష్ స్టడీ సెంటర్ లో మీరు చూడొచ్చండి. ఇంకే ఛానల్లో కూడా మీకు కనిపించవు అవి. మనం దీని మీద ఎన్నో రోజులు వర్క్అవుట్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్స్ అనమాట ఇవన్నీ. మీరు బాగా గుర్తుపెట్టుకున్న, నేను ఎంత హార్డ్ వర్క్ చేశానంటే ఇవన్నీ కూడాను ఇన్ని మెథడ్స్ రావడానికి కారణం కూడాను నేను 100% నమ్మేది ఏంటంటే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళండి. రిటైర్డ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడాను రిటైర్డ్ ఆర్మీ బ్యాచ్ కి నేను ఒక బ్యాచ్ ని టీచింగ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన 30 బిట్లలో 10 బిట్లు నేను ఆన్సర్ చేయగలంటే చేయండి సార్, ఇంకా అంతకన్నా మాకేం వద్దు అని అనేవాళ్ళు అనమాట. మనం చెప్పింది మోడల్కి ఒక్కొక్క సమ్మే చెప్తాం ఇన్స్టిట్యూట్లు అంట. అయినప్పటికీ ఆ సమ్లో క్యాలిక్యులేషన్ కూడా అంటే టేబుల్స్ కూడా రావండి. అంటే మీ మాక్సిమం రిటైర్డ్ ఆర్మీ అంటే
ఇప్పటి వరకు 20 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చినానండి. అంటే 20 సంవత్సరాల పైన మనం సర్వీస్ చేసి మళ్ళీ మనకి కాంపిటేటివ్ ఫీల్డ్‌లోకి రావడం జరిగిందండి. 20 సంవత్సరాలకు ముందు కాంపిటీషన్ ఎలా ఉంది? వాళ్ళకి జాబ్ ఏ విధంగా వచ్చింది? వాళ్ళ మార్క్స్ బేసిస్ వచ్చిందా? ఇంకా ఒకసారి ఆలోచించండి. అంటే అప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా డిఫరెంట్‌గా ఉందండి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా డిఫరెంట్‌గా ఉందండి. వాళ్ళకి మాక్సిమం అప్పుడు కొద్దిగా నాలెడ్జ్ అంటే అర్థమెటిక్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఫిజికల్ టెస్ట్ అయిపోయి నెక్స్ట్ రిటర్న్ టెస్ట్‌లో మనకి ఏబీసీడీలు పెట్టిస్తే జాబ్ వచ్చిందని కూడా విన్నారు మీరు. అటువంటి స్టూడెంట్స్ మనం టీచ్ చేసినప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే, నాకు సార్ క్వెషన్ చూసి ఆన్సర్ పెట్టగలగాలి సార్. అది నాకు క్వెషన్ ప్రాసెస్ తెలియకపోయినా పర్వాలేదు. నాకు క్వెషన్ చూసి ఏదో ఒక విధంగా ఆన్సర్ పెడితే అది రైట్ అయితే అయిపోయింది. అవ్వకపోతే లేదండి. ఆ విధంగా మాకు చెప్పండి అనేసి చాలా మంది స్టూడెంట్స్ అడిగితే, దాని మీద మనం వర్కౌట్ చేసి కాలిక్యులేషన్ అనేది తగ్గించుకోవడానికి ఉద్దేశంతో మనం ఇవన్నీ మెథడ్స్ అనేవి ఉపయోగించడం జరిగిందండి. కాబట్టి వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చండి రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఈ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు మనీ అవసరమైతే కూడా బాగా హెల్ప్ చేశారు. దానికి కూడా నేను మళ్ళీ ఒకసారి రిటైర్డ్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇదంతా కూడా వైజాగ్ బ్యాచ్. ఈ వైజాగ్ లో ఉండే రిటైర్డ్ ఆర్మీ బ్యాచ్ అంతా కూడాను ఆ బ్యాచ్ లో ఉండే స్టూడెంట్స్ మనము టీచ్ చేయడం వల్ల నా యొక్క స్కిల్ డెవలప్ అయిందండి. ఓకేనండి. వాళ్ళు అడుగుతుంటే మనము ఏజ్ లో తక్కువ, వాళ్ళు ఏజ్ లో ఎక్కువ. మన దగ్గర నేర్చుకోవడానికి వచ్చి చాలా ప్రాధాన్యపడి అడగడం వల్ల ఇటువంటి మెథడ్స్ అన్ని కూడా కొత్త మెథడ్స్ అన్ని రావడం జరిగిందండి. నా ఆలోచన విధానం కూడా మారింది కాబట్టి మనము సక్సెస్ అని రావడం జరిగింది. మన యూట్యూబ్ ఛానెల్‌లో మన వీడియోస్ చూడడానికి కూడా కారణం ఏంటంటే మన మెథడ్స్ అనేవి కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ చాప్టర్ మనం తక్కువ టైంలో ప్రతి సమ్‌ని కూడా చేయగలమండి. నెక్స్ట్ అలాగే మన మెథడ్స్ అనేవి కూడా ఎక్కువ రోజులు గుర్తుంటాయండి. 2 కాన్సెప్ట్ బట్టి మనం మన యూట్యూబ్ ఛానల్ ఎక్కువ ఫాలోవర్స్ పెరగడం జరుగుతుంది. కాబట్టి ఆహ్, మిగిలిన వాళ్ళకి కూడాను అంటే ఇప్పటి వరకు నువ్వు చూస్తున్న వాళ్ళే కాకుండా మీ ఫ్రెండ్స్‌కి కూడా మన ఛానల్ గురించి కొద్దిగా తెలియజేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న మెథడ్స్ గురించి కూడా తెలియజేయండి. తెలియజేసినట్లయితే మనకి ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్, ఎక్కువ మంది వ్యూవర్స్ పెరిగినట్లయితే మరింత ఇంట్రెస్ట్‌తో మరింత మంచి మెథడ్స్‌తో మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మాత్రం గణేష్ స్టడీ సెంటర్‌కి గణేష్ సార్‌కి హెల్ప్ చేయండి. ఓకే. మనం క్వెషన్ నంబర్ 72 చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ a class of 50 students is 48.6 kgs. If the average weight of the 20 boys is 54 kgs, then find the average weight of the girls in the class అని ఇచ్చాడండి. చూడండి యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఇస్ 48.6 అండి. అంటే 50 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 48.6 అండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 బాయ్స్ 54 కేజీస్ అండి. 20 బాయ్స్ ఉన్నారంటే ఇంక 30 ఏమవుతారంటే గర్ల్స్ అవుతారు. దాన్ని ఫైండ్ ది వెయిట్ ఆఫ్ గర్ల్స్ అని అడిగాడండి. ఓకేనండి. దీన్ని ఎలిగేషన్ లో చేయొచ్చు, నార్మల్ గా చేయొచ్చండి. ఎలిగేషన్ లో చేసినట్లయితే మనకి బాయ్స్, గర్ల్స్ అని ఇక్కడ 2 కాలమ్స్ తీసుకోండి. ఇది బాయ్స్ అండి, ఇది గర్ల్స్. బాయ్స్ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే 54 అండి. గర్ల్స్ యొక్క యావరేజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఈ రెండు మిక్సింగ్ యావరేజ్ చూసుకున్నట్లయితే మనకి 48.6 అండి. ఇప్పుడు డెలిగేషన్ అప్లై చేసినాడు అనుకోండి. చేస్తే మనకి ఏమవుతుందంటే 54 నుంచి ఇది మైనస్ చేయాలండి. 54 నుంచి 48.6 మైనస్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 0.4 వస్తుంది ఇక్కడ. ఇక్కడ మనకు 3 ఉంటుందండి. అంటే 13 నుంచి 8 మైనస్ చేస్తే 5 అండి. అంటే 5.4 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ 48.6 అవుతుందండి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బాయ్స్ ఎంతమంది అండి? మీరు బాయ్స్ ఎంతమంది అండి? 20 మెంబర్స్ ఇచ్చాడు. గర్ల్స్ ఎంతమంది అండి? 30 మెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ 5.4 ఈజ్ ఈక్వల్ టు 30 అయినట్లయితే 20 ఈజ్ ఈక్వల్ టు దీనికి మనం ఈక్వల్ చేయాలండి. అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అందుకే మనము ముందు సభలో చెప్పడం జరిగిందండి. ఇటువంటి మెథడ్‌లు అంటే ఏదైనా ఒకటి డెవలప్‌మెంట్ మాత్రం ఎలిగేషన్ అప్లై చేసినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అది వద్దనేసి. లేదు కన్ఫ్యూజ్ అవ్వమంటే చేసుకోవచ్చండి. ఇక్కడ 30 మనం పర్సెంటేజ్‌లో చెప్పుకుంటామండి. 30 ఈక్వల్ టు 5.4 అని, మరి 20 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 48.6 అని చేసి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఈ మెథడ్ అనేది మళ్ళీ మనకి ఎక్కువ ఇవ్వదు చూడండి. ఎలిగేషన్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్కువైపోతుంది కాబట్టి దానికన్నా బెటర్ ఆప్షన్ అనేసి మనం ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. స్టూడెంట్స్ అడిగారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎలిగేషన్ ఎప్పుడు అప్లై చేయాలంటే బాయ్స్ యొక్క యావరేజ్ ఇవ్వాలి, గర్ల్స్ యొక్క యావరేజ్ ఇవ్వాలి, మిడిల్ ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు దాని యొక్క రేషియో గాని వాళ్ళ యొక్క సంఖ్య గాని కనుక్కోమనొచ్చు. కానీ ఇక్కడ గాని తెలియలేదు అనుకోండి అప్పుడు మాత్రం ఈ మెథడ్ అప్లై చేయొద్దు. ఓకేనండి. అప్పుడు చేయవలసిన మెథడ్ సింపుల్ మెథడ్ అండి. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి 50 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత అంటే 48.6 కాబట్టి 50 ఇంటూ 48.6 అండి ఈజ్ ఈక్వల్ టు మన బాయ్స్ ఎంతమంది 20 మెంబర్స్ కాబట్టి 20 ఇంటూ 54 ప్లస్ 30 ఇంటూ ఎక్స్ అండి. గర్ల్స్ తెలియదు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ కాబట్టి ఈ రెండు ఇంటూ చేసండి. ఇంటూ చేస్తే ఏమవుతుంది 50 ఇంటూ 48.6 చేసినట్లయితే 5 6 30 అండి 3 5 4 ఎంత అండి సరే 5 8 40 43 5 4 20 24 అండి.
అంటే 2430 అవుతుందండి. ఇక్కడ మనం ఇంటూ చేసినట్లయితే 2700 అవుతుందండి. అంతేనా? 2తో కదా, సారీ 2తో కాబట్టి 108 అవుతుందండి. ఇది 108 అండి. అంటే మనకి సారీ ఇక్కడ 00 రాస్తాను, ఆఫ్ చేశాను, అందుకే మనకు మిస్టేక్ వచ్చింది. ఏం లేదు చూడండి, 2తో చేసిన 0, 2408, 2510 అంటే 1080 అవుతుందండి. ప్లస్ 30 ఇంటూ ఎక్స్ అండి, 30x. మరి 30x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 30x ఈజ్ ఈక్వల్ టు 2430 మైనస్ 1080 అవుతుందండి. మైనస్ చేయండి 0, 30 నుంచి 8 మైనస్ చేస్తే 5 అండి. ఇక్కడ 3 ఉంటుందండి, కాబట్టి 35 వస్తుంది అనమాట. 3 ఉంటుంది, 3. నెక్స్ట్ ఇక్కడ 2 నుంచి 1 తీస్తే 1 అండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1350/30 అండి. 1350/30, 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో చూసుకున్నట్టు 3 4 3 5 అండి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 45 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అక్కడ గర్ల్స్ యొక్క యావరేజ్ ఏజ్ అండి, కాబట్టి 45 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, ఇంకా ఎక్కువైపోతుందండి, కాబట్టి టైం వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి అటువంటి టైం వేస్ట్ కొన్ని చేయొద్దండి. కాబట్టి ఎక్కడ ఏ మెథడ్ ఉపయోగించాలో సందర్భాన్ని బట్టి ఆ మెథడ్ ఉపయోగించుకుంటూ పోండి, మనకు సింపుల్ ఆన్సర్ వస్తాయి అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. అయితే ఇప్పుడు వరకు మనం 72 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. మన టైప్ వన్ లో చూసినట్టు 84 క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే రిమైనింగ్ మనకి దగ్గర దగ్గర అప్రాక్సిమేట్ గా 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 12 క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.